జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఏమన్నాడంటే నేను అధికారంలోకి వస్తే రాజన్న పాలన అందిస్తా రైతు రాజ్యం తెస్తా అని చెప్పి అన్నాడు. ఈ రోజు మాస్కెత్తి పనులు అన్ని మాటలన్నీ మోసం చేశాడు. మోసం చేసి వాళ్ళు ఇట్లా చేసిచ్చాడు. వడ్డ డబ్బులు లేకుండా ఏం లేకుండా పంటలకు నీళ్లు లేవు. మురుగాలు పడ్డప్పుడు పంటలు పోయినాయి, పండించినప్పుడు ఏమో మళ్ళీ వచ్చి వాన లేకుండా అసలు పోయినాయి. ఈ తీర్పు ఏదో బోర్లతో పండించుకుంటేనేమో ఎగ్గొట్టినంత వరకు డబ్బు ఇయ్యాల, ఇంతవరకు వేయలే. అవన్నీ ఒత్త బట్టలు అసలు ఆ బట్టల పనులు చేయలే. వాళ్ళకే వాళ్ళకి కూడా రాలా, నొక్కి వాళ్ళకే తిన్నగా వడ్డ డబ్బు రాలా, మళ్ళీ పెట్టుబడి పెట్టుకోవాలి, మళ్ళీ పంటలు వేసుకోవాలి. మళ్ళీ అంతేగా మరి బాగా ఇప్పుడు వడ్డ డబ్బు వేసి 3 నెలలు వెళ్ళిపోయింది. మరి మినుము చల్లుకున్నాం, మినపకాయ కూడా ఆ మందులు కొట్టి ఈ మందులు కొట్టి అప్పులు తెచ్చి మందులు కొట్టి మరి ఇచ్చేసారా. మళ్ళీ ఓడిచేవాడికి ఆడికి డబ్బులు కావాలి, ఈడికి డబ్బులు కావాలి. ఆ కుప్పలు కొట్టిన డబ్బులు ఇలా ఈ మినువులు అమ్మి మళ్ళీ ఆ కుప్పలు కొట్టినోడికి కూడా డబ్బులు ఇచ్చాం. ఆ వడ్డ డబ్బు మాత్రం రాట్లా. మరి ఎక్కడ తేవాలి? ఈయన మాత్రం డబ్బులు ఇవ్వాలా, నేను బటన్ నొక్కానంటాడు. ఏది ఈ డబ్బు ఎవరికి రాలా. అదంతా మోసంకి పనులండి. రైతులు బాలా, ఇంకో వైపు నిర్మాణ రంగం లేదు, ఇసుక పెరిగిపోయింది, ఇల్లు కట్టుకునే వాళ్ళు లేరు. ఇల్లే ఉంది, ఎక్కడెక్కడ దోసు తింటమే వాళ్ళు. ఆళ్ళు అమ్ముకొని ఆళ్ళు తిని ఆళ్ళు ఎమ్ముకోవడం. కానీ ఎవరికి ఇచ్చాడు? లేని వాళ్ళకి లేనే లేదు. ఒత్త మాటలు అవన్నీ అబద్ధకోరు మాటలు, అవన్నీ అబద్ధకోరు మాటలు. బాబు దండం పెడుతున్నారు, ఎప్పుడు ఇంటికి పంపిద్దామని దండం పెడుతున్నారు. ఆయన ఎంత నమ్మకంగా చెప్తున్నా అంటే నేను వైజాగ్ నుంచి పరిపాలన చేస్తాను. అబ్బో ఇక అసలు పనికిరాని పరిపాలన. అమ్ము బంగారం అంటే చేసేదాన్ని నాశనం చేసేసాడు. 3 రాజధానులు అయ్యని బంగారం వెళ్ళి సాగుతుంటే రాజధాని అమరావతి జాగేదాన్ని పాడు చేసేసాడు. అంతా అబద్ధపు కోరి మాటలు, నమ్మేవాడు లేరు. అది ఇక్కడ జోగి రమేష్ గారు వచ్చారు పేడం నుంచి. అసలు అక్కడ మోసం చేసితేనే వాళ్ళు ఎలగొడితేనే ఇక్కడ చేరింది. అక్కడ మోసం చేసి ఎగ్గొడితేనే ఇక్కడికి వచ్చింది. ఇవన్నీ అబద్ధపు కోరు మాటలండి. వీళ్ళందరూ ఎందుకు పని చేస్తారు? నువ్వు శుభ్రంగా ఉంటే అక్కడే చేస్తావు, ఇక్కడికి ఎందుకు వస్తా? వాళ్ళే కావాలంటారుగా. ఇక్కడికి ఎందుకు వచ్చా? అక్కడ పనికిరాని చేత ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ అసలు పనికిరారు అంటున్నారు. ఇక్కడ ఉన్నాయని కూడా టీడీపీలోకి వెళ్ళిపోయాడు, మరి క్యాండిడేట్ లేడు, ఆయన తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన మంత్రి హోదాలో అందరూ కూడా తెలుసుకున్న వాళ్ళంతా మొత్తం ఇందులోకి వస్తున్నారండి. ఎక్కడ చూసినా మీరు ఏ నియోజకవర్గంలోకి వెళ్ళండి, ఎక్కడ చూసినా తెలుగుదేశం బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా బాగా బాగా. ఈ పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారు ఓడిపోయిన దగ్గర నుంచి జనాల్లో ఉన్నాడు అంటున్నారు. వాస్తవమేనా? బోడే ప్రసాద్ గారు జనాల్లో ఉన్నాడా? ఉన్నాడండి, ఉన్నాడు. మరి ఇప్పుడు జోగి రమేష్ గారు ఆయన మంత్రి కదా, ఆయన మంత్రి మొత్తం అంతా పదవులు ఉన్నాయి. ఏమో అప్పుడేమో ఏం జరుగుతుంటావు ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ జగన్ గారు అధికారంలోకి వచ్చాక రైతులకు గాని సామాన్యులకు గాని న్యాయం ఏమైనా జరిగిందంటారా? ఏం జరగల. ఎందుకని? ఏం మరి అంటే డబ్బులు ఇచ్చాను అంటారు, డబ్బులు వేసే అకౌంట్ లో రాలా. పెనమలూరులో ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంట? బోడే ప్రసాద్ గారు గెలుపుతారు. ఎందుకని? ఎందుకనంటే లోకడ చేసి ఉన్నాడు, చక్కగా పరిపాలన జరిగింది. ఏమోలే జగనన్న వస్తున్నాడు బ్రహ్మాండంగా ఏదో చేస్తాడు అంతే, ఇట్లా ముంచేస్తాడు అని అనుకోలే ఎవరు. వాళ్ళు వాడిచ్చారు, ఇంకా బాగా చేస్తానంటున్నాడు. ఒకసారి ఛాన్స్ చూద్దాం. ఆ ఛాన్స్ చూశారు. ఇక 3వ నాటి నుంచే ఛాన్స్ మిస్ అయిపోయింది. అంత ఆగం చేసేసాడు అని జనానికి అర్థమైపోయింది. దాచుకోవటం, ముందు పెంచుకుందామా, ఇసుక పెంచుదామా, ఇవన్నీ పరిపాలన అంతా నాశనం చేసేసాడండి వ్యవస్థ. ఇంకా ఏదో వాడుకుంటున్నాడు. వాళ్ళ చెల్లిని అడగండి, వాళ్ళందరిని అడగమను, పిన్నిని అడగమను, వాళ్ళని అడగమను, బాబాయ్ కూతురుని అడగమను, వాళ్ళందరిని అడగమను. అసలు ఓటు వేయొద్దని చెప్తున్నారు వాళ్ళే. మాకు కూడా ఏమి లేదు, అసలు నమ్మే వద్దు ఆ మాట వేయరండి. ఈ పెనమలూరులో బోడే ప్రసాద్ గారు, ఇంకో పక్క ఏమో జోగి రమేష్ గారు. సో ఎవరికి ఓటేసే అవకాశాలు ఉంది అంటావు? ఏమోనండి, తెలియదు. ఇద్దరు వస్తున్నారు, తెలియదు. ఇక ఆ సంగతి ఇక జనాన్ని బట్టి మనుషులను బట్టి తెలవాలి. అదంతా భగవంతుడు తెలవాలి. ఎవరికి నిజంగా జగన్ గారు వేసే డబ్బులు అకౌంట్ లో కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలే, అందరికి రావట్లేదు. మరి అందరి మీద పడుతుందిగా. మరి అందరూ అందరితో పాటు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, బస్ ఛార్జీలు కట్టాలి, ఇవన్నీ అందరి మీద పడుతున్నాయి. ఏం చేస్తా? ఇప్పుడు గతంతో పోలిస్తే ఖర్చు పెరిగిందంటావు పెరగలేదంటావు? పెరిగింది. మరి పెరిగితే ఏం చేస్తాము? మరి ఎవరి డబ్బులు? ఈ డబ్బులన్నీ మన డబ్బులు మనకే.
అది తెలుసా అమ్మా? ఆ, అది తెలుస్తుందా? ఆ, మన డబ్బులు మనకే. ఇంత చిన్న విషయం జనాలకు ఎందుకు తెలియట్లేదు అంటారు మరి? ఏమో అంటే ఇంకోసారి నేనే వస్తా, నేనే గెలుస్తా, నేనే వైజాగ్ నుంచి పరిపాలన చేస్తా అంటాడు ఆయన ఈసారి. ఏమో ఏం చేస్తాడో. ఏం చేస్తారు ఏం చేస్తాడో ఏమంటే? తెలియదు ఏం చేస్తారు, అదే మేము కూడా అనుకుంటున్నాం. కళ్ళ ముందుగా కనిపించే వ్యక్తిని నమ్ముతారా, లేకపోతే నేను అక్కడ నుంచి చేస్తా ఇక్కడ నుంచి చేస్తా అనే వాళ్ళని నమ్ముతారమ్మా? కళ్ళ ముందు కనపడే వాళ్ళే నమ్ముతాం. ఆ, ఎక్కడో ఉండోళ్ళు తెలియదు కదా, తెలీదుగా. చేశారో చేయలేదో అవన్నీ తెలియదు. అవును ఇప్పుడు ఈరంటే మనిషి తెలుసు గనక అవును. ఇప్పుడు బోడే ప్రసాద్ గారు కూడా ఓడిపోయిన దగ్గర నుంచి జనాల్లోనే ఉన్నాడు అంటున్నారు. ఉండారుగా. మార్పు అయితే ఉంటది అంటావా అంటున్నా? ఏమో మరి ఉంటదేమో, మరి తెలుస్తుందిగా, గెలిస్తే తెలుస్తుంది. మాకు మట్టుకు మామూలుగా ఎట్ట తెలుసు? ఇక్కడ రాజధాని ఇక్కడ కాదు, నేను వైజాగ్ నుంచి పరిపాలన చేస్తా అంటున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ చెల్లేమో మా అన్నయ్య నమ్మబాకండి, మా బాబాయ్ని చంపిన వాళ్ళనే కాపాడుతున్నాడు మా అన్నయ్య అని చెప్తుంది. మరి అలాంటిది మనం నమ్ముతామమ్మా? వాళ్ళ సొంత చెల్లెలు చెప్తున్నప్పుడు నమ్ము నమ్ముతారంటారా? నమ్ము ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు మరి ఆయన. అట్టాగంటాడు. ఇంకొక అవకాశం ఇవ్వండి అంటున్నాడు. ఇద్దాం ఆ? ఇద్దాం, ఏమైంది? ఇంకో ఛాన్స్ ఇస్తారంట? ఇద్దాం. ఇస్తే ఏంటి మరి? ఏమో వస్తామో పోతామో ఉంటామో అంటే తెలియదు కదా. ఇంకో ఛాన్స్ ఇచ్చాక ఉంటావా పోదామో పోతావా? తెలీదు. ఆ.